ఆంజనేయులు ఇప్పుడు అరెస్టు, మొన్న వల్లభనేని వంశీ. అసలు ఈ అరెస్టుల ఆంతర్యం ఏంటి? అరెస్ట్లో రెడ్ బుక్ ఆంతర్యం అని చెప్పాడు కదా మీకు. ఆంతర్యమే ఉన్నది, ఆంతర్యమో అన్ని ఆర్యాలు అన్నీ రెడ్ బుక్కే. రెడ్ బుక్లో లోకేష్ రాసుకొని ఉన్నాడో ఒక్కొక్కటి మొదలవుతుంది. ఏమైందంటే ఈ కూటమి అధికారంలోకి వచ్చే సమయంలో ఆంధ్రప్రదేశ్లో పోలరైజేషన్ ఏ స్థాయికి వచ్చిందంటే వర్మ, అసలు ఇప్పుడు తెలుగుదేశం శ్రేణులు తెలుగుదేశం పైన అటాక్ చేస్తున్నారు. మీరు ఏబిఎన్ రాధాకృష్ణ వీకెండ్ కామెంట్ విత్ ఆర్కే చూడండి, ఎన్నిసార్లు చెప్తున్నాడు తెలుగుదేశం సోషల్ మీడియా ఆగడం లేదు అని. మీరు ఆంధ్రజ్యోతి పేజ్ 1 చూడండి, వార్తలు తెలుస్తాయి. సో అసలు తెలుగుదేశం నాయకత్వం పైన ఒక రకంగా ఆ పార్టీ శ్రేణులు తిరగబడుతున్నారు. ఇంకా ఎందుకు అదే అధికారులు ఇంకా ఎందుకున్నారు, ఆ నాయకులకు ఎందుకు ఏమీ జరగడం లేదు సో అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి కదా. దాదాపు 1 year అయినా వివేకానంద హత్యకు బాధ్యులైన వారిని ఇంతవరకు ఏం చేశారు, ఎక్కడ పట్టుకున్నారు? మీకు జగన్మోహన్ రెడ్డి పైన హత్యా ప్రయత్నం అనేది కోడికత్తి ఏమైంది కేసు, ఇంతవరకు బయటపడదా? మరి సునీతకు ఎందుకు న్యాయం జరగడం లేదు? సో అందువల్ల దీనికి ఒక క్వశ్చన్ సీరియస్గా ఉంటాయి కదా. ఆఖరికి మీకు వల్లభనేని వంశీ పైన కూడా నాకు తెలిసినంతవరకు కేసు చంద్రబాబు నాయుడు సతీమణి గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినది కాదు, అది వేరే కేసు. అది గన్నవరంలో పార్టీ కార్యాలయం పైన దాడి కేసు. మరి ఈ కేసు ఎందుకు పెట్టలేదు? ఈ కేసు దళితుడిపై దాడి ఒకటి, దళితుపై దాడి గన్నవరంలో పార్టీ ఆఫీస్ పై దాడి. మరి ఇదెందుకు కేసు పెట్టలేదు ఇప్పటి వరకు? అంత నీచంగా మాట్లాడితే ఎందుకు కేసు పెట్టరు? సో ఇవన్నీ క్వశ్చన్స్ వస్తున్నాయి, సీరియస్ క్వశ్చన్స్ వస్తున్నాయి. మాట్లాడుతున్న మీడియాలో వస్తున్నాయి తప్ప పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ ఆక్రమణ అని రోజు టీవీలలో వస్తాయి. మరి ఏమైంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చర్య ఎక్కడ పోయింది? విజయసాయి రెడ్డి అయితే ఇప్పుడు అస్మదీయుడు అయిపోతున్నాడు రోజు చూస్తుంటే. ఆయన జగన్ తిడుతుంటే మరి ఆయన రేపు బీజేపీలో చేరి కూటమిలో బిగ్ బాస్గా వస్తాడా అనేటువంటి అనుమానం కూడా కలుగుతుంది. సో ఇవన్నీ ఎక్కడికి పోతున్నాయి అనేది క్వశ్చనే కదా. సో బాలినేని శ్రీనివాసరెడ్డి వెళ్ళి జనసేన నాయకుడిగా తెలుగుదేశం పక్కన కూటమిలో చేరితే ఆ పక్కన పాపం ఆయన ఎమ్మెల్యే జనార్దన, సో ఆయన పాపం భరించలేకపోతున్నాడు కదా. సో ఇవన్నీ మనం కళ్ళారా చూస్తున్నాం కదా ఏం జరుగుతున్నాయి అనేది. సో అందువల్ల ఇవన్నీ జరుగుతుంటే తెలుగుదేశం శ్రేణుల్లోనే ఒక అసహనం మొదలైంది. ఇంకెంతకాలం ఇది? మరి మనమే విమర్శించాం కదా, మనమే ఇదంతా అన్నారు, వీళ్ళంతా బహిరంగంగానే తిరుగుతున్నారు, వీళ్ళు ఎవరికి ఏమీ ఎందుకు కావడం లేదు, ఎవరో చిన్నును పట్టుకుంటున్నారు, సో పెద్దలను పట్టుకుంటలేరు అనేది విమర్శలు వచ్చాయి కనుక రాజ్ కసిరెడ్డి, మీకు వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి, పిఎస్ఆర్ ఆంజనేయులు, అనంతబాబు ఈ కేసులంతా మరి దుమ్ముదులుపడం మొదలైంది. సో ఇది కూడా లాజికల్ ఎండింగ్ వస్తుందో తెలియదు. సీజ్ ద షిప్ ఏమైంది? ఇప్పటికీ షిప్ లేదు, సీజ్ లేదు కదా. సో పవన్ కళ్యాణ్ వెళ్ళి ఆ బియ్యం పట్టుకుంటే ఇంతవరకు ఏమైంది? పేరు నాని బియ్యం అన్నారు, అది పేరు నానికి ఏమైంది? ఏం కాలే కదా. విజయసాయి రెడ్డి మొత్తం విశాఖపట్నం భూములన్నీ ఆక్రమించేశాడు, ఏం కాలే కదా. పెద్దిరెడ్డి రామచంద్ర భూములన్నీ ఆక్రమించారని ఏం కాలే కదా. అసలు ద్వారంపూడి సవాల్ విసిస్తే దారంపూడి ఏమన్నాడు? బ్రహ్మాండంగా ఉన్నాడు. దారంపూడి దారం దగ్గర కూడా పోలేదు కదా. సో మీకు అదంతా ఎందుకు? మీకు ఫైబర్ గ్రిడ్లో భయంకరమైన అవినీతి అన్నారు. ఈ ఫైబర్ గ్రిడ్లో ఎవరు ఉద్యోగం పోయింది? తెలుగుదేశం పార్టీకి 3 ఏళ్ల పాటు ప్రతి టీవీ ఛానల్కి వెళ్ళి జగన్ అటాక్ చేస్తూ టీడీపీని సమర్థించిన జీవిరెడ్డి ఉద్యోగం పోయింది కదా. ఉద్యోగమే కాదు, ఆయన పార్టీకే దూరం చేశారు కదా. కనీసం ఆయనకు చంద్రబాబు నాయుడు లోకేష్ ఫోన్ చేసి కూడా మీరు ఉండండి పార్టీకి మేము చూసుకుంటామని హామీ కూడా ఇవ్వలేదు. వెరీ అన్ఫార్చునేట్ కదా. నాకు చెప్పండి, జీవిరెడ్డిని చంద్రబాబు నాయుడు లోకేష్ ఫోన్ చేశారు, మాట్లాడారా? 3 ఏళ్ల పాటు కదా ఆయన డిఫెండ్ చేసింది. సో ఇది కల్లారా జరుగుతుంది కదా. సో జీవిరెడ్డిని తొలగించారు తప్ప ఫైబర్ గ్రిడ్లో వైసీపీ వాళ్ళ మీద చర్యలు లేవి ఎక్కడున్నాయి? సో అందువల్ల ఇవన్నీ జరుగుతున్నప్పుడు చూస్తున్నప్పుడు